మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ కన్న తండ్రి, గడిచిన కాలమంతా మమ్మను కాపాడి మీ కృపలో భద్రపరిచి రక్షణకై పరిశోధన అనే ఈ గొప్ప కార్యక్రమములో మొదటి రోజు మహాసభలోనికి మమ్మను తీసుకుని వచ్చినందుకు వందనములు తండ్రి. మీరు సిద్ధపరిచిన సంగతులను ఈ సమయమందు మాకు ధారావాహికముగా అనుగ్రహించమని కోరుకుంటూ, మీ వాక్యమును ఆలోచిస్తూ పరిశోధిస్తూ రక్షణకు చేరువయ్యే భాగ్యం కల్పించమని వేడుకుంటూ, మా ప్రార్థన విన్నపములన్నిటినీ మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా పరలోకమందున్న మీ సన్నిధికి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. రక్షణకై పరిశోధన అనే మినీ బైబిల్ కన్వెన్షన్ 2018 అక్టోబర్ మాసంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలలో ఒక చక్కని సంగతిని ఈ సందర్భంలో నేను సమాజానికి తెలియచేయాలని ఆశపడుతున్నాను. మనం జీవిస్తున్నటువంటి ప్రస్తుత సమాజంలో ఎందరో మనుషులు ఈరోజు శాస్త్రం వైపు, సాంకేతికత వైపు, అలాగే పరిజ్ఞానం, మనుషులు కనుగొంటున్నటువంటి ఎంతో అభివృద్ధి, దీనివైపు చూస్తున్నారు. దేవుని నమ్మిన వారు మూఢభక్తిలోనికి వెళ్ళిపోతున్న వారు కొంతమంది ఉన్నారు. దేవుని నమ్మని వారు దేవునికి దూరం అయిపోతూ సాంకేతికతకు దగ్గరవుతున్నారు, అనగా టెక్నాలజీకి దగ్గరవుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక చక్కని అంశము ద్వారా సమాజాన్ని మరలా దేవుని వాక్యమును ఉపయోగించి మేల్కొల్పాలని నేను కోరుకుంటున్నాను. నాగరికత, సివిలైజేషన్ అంటారు దీనిని. ప్రారంభంలో ఉన్న మనిషి దగ్గర లేని నాగరికత ఈరోజు మన మధ్య మనం చూస్తున్నాం. అనేక విషయములలో మనిషి అభివృద్ధిని సంపాదించాడు. ఎవరి నోట చూచినా అభివృద్ధి మాకు కావాలి, డెవలప్మెంట్ మాకు కావాలి అని కోరుకుంటున్నారు. ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నానంటే, నాగరికత విషయంలో మనిషి చాలా మంచి ఆలోచన కలిగి ఉంటాడు, సుదీర్ఘమైన ఆలోచన కలిగి ఉంటాడు, ప్రణాళికలు వేస్తాడు. ఎందుకంటే నాగరికత కలిగి ఉండటం మనిషికి ఇష్టం. ఎప్పుడూ పాతవానిగానే ఉండిపోవటానికి మనిషి కోరుకోడు. పాతవానిగా మనిషి ఉండిపోవటానికి మనిషి కోరుకోడు. నాగరికత కలిగిన వాడుగా, అభివృద్ధి చెందినవాడుగా మనిషి ఉండటానికి ఆలోచన చేస్తాడు. వెలుగు దీపంతో ప్రారంభమైంది, కిరోసిన్ దీపంతో ప్రారంభమైంది, ఫిలమెంట్ బల్బు వరకు వచ్చింది, ట్యూబ్ లైట్ వరకు వచ్చింది, సిఎఫ్ఎల్ బల్బు వరకు వచ్చింది, ఈరోజు ఎల్ఈడి బల్బు వరకు వచ్చింది. ఒక మోటార్ వాహనం, ఒక 2 చక్రాల మోటార్ వాహనం, పాత బండిని మనం చూసినప్పుడు అది ఒకప్పటి అభివృద్ధి. ఇప్పుడు క్రొత్త సాంకేతికత, బటన్ నొక్కగానే బండి ప్రారంభం అవ్వాలి, కిక్ కొట్టవలసిన అవసరం లేదు. సాంకేతికత, టెక్నాలజీ, దీనినంతటినీ ఒకవైపు మనిషి చూస్తూ మరోవైపు దేవుణ్ణి చూస్తూ, దేవునిలో ఏముంది? సాంకేతికతలో అయితే మాకు సుఖం ఉంది, మాకు సౌకర్యం ఉంది. ప్రపంచంలో మిగిలిన మనుషులతో పోల్చి చూసుకుంటే పోటీ పెరుగుతుంది. సాంకేతికతలో మేము పోటీ పడగలం, టెక్నాలజీలో మేము పోటీ పడాలి, కనుక మేము అభివృద్ధి చెందాలి
మేము నాగరికత అభివృద్ధి చేసుకోవాలి అని మనిషి నిరంతరం కోరుకుంటున్నాడు. ప్రియులారా, నాగరికత కలిగి ఉండటం, అభివృద్ధి చెందటం, మనిషి ఒకప్పటిలాగే ఉండిపోకుండా ఇంకా ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ ముందుకు వెళ్ళటం అందరూ కోరుకునే విషయమే, అందరూ హర్షించదగిన విషయమే, అందరూ స్వాగతించదగిన విషయమే. కానీ ఇటువంటి పరిస్థితులలో ఒక ప్రమాదం జరుగుతుంది. అదేంటంటే, నాగరికత వైపు చూస్తున్న మనిషి దేవుణ్ణి చాలా చిన్నగా చూస్తున్నాడు. నాగరికతతో పోల్చి దేవుణ్ణి చిన్నగా చూస్తున్నాడు. అభివృద్ధిని చూచిన మనిషి దేవుణ్ణి చాలా చిన్నగా చూస్తున్నాడు, దూరాన ఉంచేస్తున్నాడు. కొంతమంది భక్తులైతే ఇక తప్పదు కనుక చిన్ననాటి నుండి భక్తిలో ఉన్నాము అనుకుని, తల్లిదండ్రులు మాకు నేర్పించారనుకుని, మాకు ఇది అలవాటు అయిపోయింది అనుకుని ఒక అలవాటు భక్తిలో కొంతమంది ఉండిపోయారు. మిగిలిన వారు మేము తెలివిగా ఉన్నామనుకుంటూ, దేవుడు ఎందుకయ్యా, దేవునితో పనేంటయ్యా, దేవుడు ఉన్నాడా, మానవులు మనమే గొప్పవారం, మానవతావాదమే గొప్పది, చనిపోయిన తర్వాత పరలోకమా నరకమా ఎవరు చూడవచ్చారు, కనుక ఇదంతా కాదు, భూజీవిత కాలంలో అభివృద్ధిని మనం కొనసాగించుకుంటూ మెట్టు ఎక్కుతూ మనం సాంకేతికతలో గొప్పవారం అవుతూ దేవుణ్ణి పక్కకు నెట్టి అసలు దేవుడనేటువంటి ఆ ధ్యాసనే పక్కకు పెట్టి నాగరికత కలిగిన వారముగా ముందుకు వెళదాం అని అనుకునేవారు, అని అనుకునేలా ఆలోచింపచేస్తూ ప్రకటనలు చేసేవారు ఈరోజు సమాజంలో ఎక్కువ అవుతున్నారు, రోజు రోజుకు పెరుగుతున్నారు. చదువుకునే విద్యార్థిని అడిగితే, ఉద్యోగం చేసే ఒక యువకుడిని అడిగితే, ఒక గృహిణిని అడిగితే, ఒక క్రీడాకారుడిని అడిగితే, ఇలా చాలామంది చాలా రంగాలలో ఉన్నవారు ఈరోజు మానవతావాదం వైపు వెళుతున్నారు. దైవత్వాన్ని విడిచిపెట్టి మానవతావాదం వైపు ఎందుకు వెళుతున్నారు అని వారిని అడిగితే వారికి వారే ప్రశ్నించుకుంటే, ఒకప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మిన వారు, ఒకప్పుడు దైవభక్తిలో ఉండాలి అనుకునేవారు ఈరోజు మానవతావాదం వైపు, అనగా దేవుడు లేడు మనిషే గొప్పవాడు అనే పరిస్థితుల్లోనికి ఎందుకు వెళ్ళిపోయారంటే, వారికి సాంకేతికత కనిపిస్తుంది, అభివృద్ధి కనిపిస్తుంది, సౌకర్యాలు కనిపిస్తున్నాయి, దేవుడు కనిపించటం లేదు. రాతి యుగం నుండి రాకెట్ యుగం వరకు మనం వెళ్ళాము, ఇంకా దూసుకు వెళ్ళిపోతున్నాము, అంతరిక్షంలోనికి వెళ్ళిపోతున్నాము, సముద్ర గర్భాలలోనికి వెళ్ళిపోతున్నాము, భూగర్భంలోనికి వెళ్ళిపోతున్నాము. మా కంటికి కనిపించినదంటూ ఏదీ లేదు, మేము ఛేదించినది అంటూ ఏదీ లేదు అనుకునే మనిషి ఈరోజు నాగరికతలో మేము చాలా ముందున్నాము అనుకుంటూ దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నాడు. ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో మనం పుట్టాం, అలాంటి లోకంలో మనం జీవిస్తున్నాం. మరి ప్రస్తుతం ఇలాంటి వారు ఎవరైనా మనకు ఎదురుపడినప్పుడు వారికి నిజంగా మనం చక్కని సమాధానం చెప్పాలి, వాక్యంతో వారిని మరలా మేల్కొల్పాలి. నాగరికత కలిగిన అనాగరికులుగా వారు మారిపోతున్నప్పుడు మరలా వారికి అసలు నాగరికత అంటే ఏంటో తెలియచేయాలి. పొందుతున్న ఈ అభివృద్ధి అంతా నాగరికత కాదా? నాగరికత అంటే నీవేంటయ్యా మాకు తెలియచేసేది, ఎన్నో విషయాల్లో మేము గొప్పవారం అయిపోయాం కదా అని మనిషి అనుకుంటున్న పరిస్థితులలో అసలు నాగరికత అంటే ఏంటో మనిషికి మరలా మనమే తెలియచెప్పాలి. నాగరికత అంటే ఏంటో మనమే మరలా ఈ సమాజానికి పూర్తిగా సవివరంగా తెలియచేయాలి. దేవుని గ్రంథం మనిషి దృష్టిలో చిన్నపోతున్నప్పుడు ఈ గ్రంథంలో వ్రాయబడినటువంటి సంగతులు ఎంత ఉన్నతమైనవో, ఆయన ఎలాంటి మాటలు ఆ గ్రంథంలో వ్రాయించాడో, వాటిని చదువుతున్నప్పుడు, అర్థం చేసుకుంటున్నప్పుడు, వాటిని పరిశోధిస్తున్నప్పుడు, వాటిలో లీనమైపోతున్నప్పుడు మనిషి సాధించిన నాగరికత కంటే దేవుని గ్రంథంలో ఉన్న నాగరికత ఎంత గొప్పదో మనం ఈ సమాజానికి తెలియచేయాలి. మనమే ఈ సమాజానికి తెలియచేయాలి. ఎందుకంటే మనము ఉన్న భక్తి రగులుతున్న భక్తి, మనం వెంబడిస్తున్న భక్తి చావుకైనా తెగించిన భక్తి, మనం అనుసరిస్తున్న భక్తి అన్నిటినీ పరిత్యజించి
మన జీవిత కాలంలో మనం సాధించాలనుకునే ఒక మహాలోకానికి సంబంధించిన భక్తి. కనుక మనమే ఇటువంటి వారందరికీ సమాధానాన్ని తెలియచేయాలి. మిగిలిన వారు ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే సాంకేతికతను చూచి, నాగరికతను చూచి ఔరా అనుకుంటున్నారు. ఇంత పరిజ్ఞానం మనిషికి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపోతూ దేవుణ్ణి చిన్నగానే చూస్తున్నారు. కానీ మనం దేవుని యొక్క గొప్పతనం ఏంటో సమాజానికి తెలియచెప్పాలి. ఈ పాఠం ద్వారా అలాంటి వారందరికీ సమాధానం దొరుకుతుందని నేను భావిస్తున్నాను. పరిశుద్ధాత్మ సహాయము చేత పాఠంలోనికి మనం వెళదాం. దేవుడు అపొస్తలుడైన పౌలు ద్వారా రోమీయులకు 2000 సంవత్సరాల క్రితం ఒక పత్రిక రాయించాడు. ఆ పత్రికలో కొన్ని మాటలు తెలియజేశాడు. 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి. ఎంత గొప్ప నాగరికత కలిగిన మాటలు ఇక్కడ కనిపిస్తున్నాయో జాగ్రత్తగా మీరు చూడండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు ఈ మనుష్యుల యొక్క చెడ్డతనం, మనుషుల యొక్క భక్తిహీనత, మనుషుల యొక్క దుర్నీతి, దీని అంతటి మీద దేవుని కోపము పరలోకములో నుండి బయలుపరచబడుచున్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్నారు. నాగరికత ఉన్నది కరెక్టే, అభివృద్ధి మీరు సంపాదించుకున్నారు నిజమే, మెట్టు మెట్టు ఎక్కుతున్నారు అవును. కానీ దుర్నీతి విషయంలో మాత్రం మీరు నీతిమంతులు కారు. మీకున్న దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్నారు. సత్యం మీ దృష్టిలో చిన్నదైపోయింది. బైబిల్ మీ దృష్టిలో ఒక చిన్ని మత పుస్తకం అయిపోయింది. దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తే పరలోకమందున్న దేవునికి కోపం వస్తుంది. దేవుణ్ణే నమ్మని వాడికి దేవుని కోపం అంటే భయం ఉంటుందా? ఉండదు. మనం గనుక దేవుని నమ్మిన వారము గనుక, దేవుణ్ణి తెలుసుకున్న వారము గనుక దేవుని కోపము అనగానే మనకు భయం కలుగుతుంది. కానీ వాడికేం భయం కలుగుతుంది? టెక్నాలజీ ఉంది కదా. నన్ను నేను కాపాడుకోగలను, నన్ను నేను రక్షించుకోగలను, నన్ను నేను దాచుకోగలను, ఏ విపత్తుకైనా నేను ఎదురొడి నిలబడగలను అని మనిషి అనుకుంటున్నాడు. దేవుని కోపం అంటే మనిషికి భయం ఉండదు. కానీ దేవుడు ఏమని రాయించాడు? మీరు దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్నారు. మీ భక్తిహీనత మీద, మీ దుర్నీతి మీద నా కోపం పరలోకములో నుండి బయలుపరచబడుచున్నది. ఆ బయలుపరచబడిన కోపం సరాసరి భూమి మీదకే వస్తుంది. ఈ విషయం దేవుని గ్రంథంలో వ్రాయబడింది. ఇప్పుడున్న మానవ సమాజంలో మానవతావాదులను మనం ఆలోచిస్తున్నప్పుడు, దేవుడంటే చాలా చిన్న చూపు కలిగిన మనుషులను మనం ఆలోచిస్తున్నప్పుడు, నాగరికత గొప్పది అనుకుంటున్న మనుషులను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, వారు ఎలా ఉన్నారు? ఇదిగో ఇలాగే ఉన్నారు. తమ దుర్నీతి చేత. దుర్నీతి అంటే ఏంటి? మేమేమైనా మర్డర్ చేస్తున్నామా? మేమేమైనా దొంగతనం చేస్తున్నామా? మేమేమైనా అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నామా అని ఒకవేళ వారు అడగచ్చు. దుర్నీతి అంటే బైబిల్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే దేవుని నమ్మకపోవటమే దుర్నీతి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చరిత్రలో ఒక నీతిమంతుడు అబ్రహాము. అతడు దేవుని నమ్మిన దానిని బట్టి దేవుడున్నాడు. నాగరికత కాదు, దేవుడున్నాడు. నాగరికత విషయంలో దేవుడే మమ్మల్ని ముందుకు తీసుకుని వెళతాడు. దేవుడే లేకపోతే నాగరికత ఎక్కడ అని నమ్మినవాడు ఒక అబ్రహాము, ఒక మోషే, ఒక దావీదు, ఇలాంటి వారందరూ చరిత్రలో మనకు కనిపిస్తున్నారు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దుర్నీతి పరులు ఎవరు? దేవుని నమ్మనివారు, మానవతావాదులు, దేవుడు లేడండి అంటున్నవారు. ఈరోజు మీరు మీడియాలో చూస్తే చాలా మంది దీనిని గురించి మాట్లాడుతున్నారు. దేవుడు లేడు అనుకుంటూ, ఉంటే చూపించండి అంటూ, దేవుడు ఉంటే ఇలా జరుగుతుందా అంటూ, దేవుని మీద అవగాహన లేక ఒకవైపు నాగరికతను చూసుకుంటూ, ఒకవైపు అభివృద్ధిని చూసుకుంటూ, ఇదే గొప్పది దేవుడు కాదు అనుకుంటున్నారు. అలాంటి వారందరిని గురించి దేవుడు ఏమంటున్నాడంటే, మీ దుర్నీతి, నన్ను నమ్మని మీ దుర్నీతి మీద, మీ భక్తిహీనత మీద నా కోపం పరలోకంలో నుండి బయలుపరచబడుచున్నది అంటూ ఆయన ఒక వివరణ ఇస్తున్నాడండి.
ఒక వివరణ ఇస్తున్నాడు. కోపం బయలుపరచబడుచున్నది అని ఆయన అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టి ఆయన మాటలు ముగించటం లేదు. ఒక వివరణ, అర్థాన్ని ఇచ్చేటువంటి ఒక వివరణ, జవాబును తెలిపేటువంటి ఒక వివరణ ఇస్తున్నాడు ఆయన. చూడండి ఏమంటున్నాడు 19వ వచనంలో, ఎందుకనగా ఎందుకు పరలోకంలో నుండి దేవుని కోపం బయలుపరచబడుచున్నది? భక్తిహీనులపై, దుర్నీతిపరులపై పరలోకంలో నుండి దేవుని కోపం ఎందుకు బయలుపరచబడుచున్నది? దేవుని నమ్మకపోతే ఆయన కోపం పరలోకంలో నుండి ఎందుకు రావాలి? ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. నాగరికత కలిగి ఉన్నామా? నాగరికత కలిగి ఉంటే ఆ నాగరికత చేత ముందు ఎవరిని తెలుసుకోవాలో తెలుసా? దేవుణ్ణి తెలుసుకోవాలి. మనకున్న నాగరికత చేత ముందుగా ఆ నాగరికతను ఉపయోగించి, ఆ అభివృద్ధిని ఉపయోగించి, ఆ సాంకేతికతను ఉపయోగించి దేవుణ్ణి సాధించాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి. అందుకే ఆయన ఏమంటున్నాడు చూడండి, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో, దేవుని గూర్చి మనం ఏవైతే తెలుసుకోవాలో అదంతా వారి మధ్యను విషదమై ఉన్నది. దేవుడు లేడంటున్న వారి మధ్య, నాగరికత కలిగి ఉన్నాము అని చెప్పుకుంటున్న వారి మధ్య విషదమై ఉన్నది, వివరించబడి ఉన్నది, విడమర్చి ఉన్నది అంటున్నాడు. ఎలా విషదమై ఉన్నది? మరలా అడిగితే ఆయన మరలా సమాధానం చెబుతున్నాడు. అక్కడితో ఆయన ఆగిపోవటం లేదు. ఆయన అదృశ్య లక్షణములు. దేవుడనగా ఎవరు? దేవుడనగా ఎవరు? మనుషులు అడుగుతున్నట్టుగా, నాగరికత కలిగి ఉన్నాము అని చెప్పుకుంటున్న వారు అడుగుతున్నట్టుగా దేవుడు ఉన్నాడా, ఉంటే చూపించండి అని అడిగేటువంటి వారు అడుగుతున్న ప్రశ్న పరంగా దేవుడంటే చూపించటానికి వీలున్న ఒక పదార్థం కాదు. దేవుడంటే చూపించటానికి వీలయ్యే ఒక పదార్థం కాదు. అందుకే వారికి అర్థం కాలేదు. ఎవరింతకి ఆయన ఎలా ఉంటాడు ఇంతకీ? చూడండి, ఆ మాటలలో వ్రాయబడింది, మహాజ్ఞాన గ్రంథంలో వ్రాయబడింది. ఆయన అదృశ్య లక్షణములు. అదృశ్య లక్షణములు అనే మాటలోనే ఉంది కదండి. అదృశ్యము అంటే దృశ్యము కానిది, కంటికి కనిపించినది, మానవ నేత్రాలతో చూస్తే కనిపించినది, చూడసఖ్యము కానిది. ఆయన అదృశ్య లక్షణములు, ఆయన క్యారెక్టర్, ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తి, దేవత్వము. నిత్యశక్తి, ఆగిపోయేది కాదు, నిత్యము నిరంతరము ఉండే ఒక శక్తి. దేవత్వము, మీరు కీడు తలపెట్టినా మీకు మంచి చేసే దేవత్వము. ఈ లక్షణాలను మీరు ఉదాహరణగా తీసుకుంటే, ఆయన లక్షణాలుగా మీరు వాటిని పరిశోధిస్తూ ఆలోచిస్తే మీ మధ్యనే విషదమై ఉన్నది అంటున్నాడు ఆయన. ఆ నిత్యశక్తి దేవత్వము, నిత్యశక్తి దేవత్వము. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు వాటిని ఆలోచించుట వలన తేటపడుచున్నది. కనుక వారు నిరత్తురులై ఉన్నారు, సమాధానం చెప్పలేని వారుగా ఉన్నారు. నాగరికత కలిగిన వారు ఎప్పుడు పుట్టారు? ఒక 20 ఏళ్ల క్రితం పుట్టారు, 30 ఏళ్ల క్రితం పుట్టారు, మహా అయితే ఒక 40-50 ఏళ్ల క్రితం పుట్టారు. లేక మహా అయితే వృద్ధులైతే ఒక 70-80 ఏళ్ల క్రితం పుట్టారు. కానీ సృష్టి పుట్టినప్పుడే ఆ సృష్టిలో ఉన్న వస్తువులే దేవుని గురించి వివరిస్తూ ఉన్నాయి. దేవుని నిత్యశక్తి ఇలా ఉంటుంది, దేవుని దేవత్వం ఇలా ఉంటుంది. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు మన చుట్టూ ఉన్నాయి. కొన్ని సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, గ్రహాలు, సూర్య కుటుంబం, గాలి, సముద్రం, జలపాతాలు, నదులు, పురుగులు, పువ్వులు, జంతువులు, సరీసృపాలు, ప్రాకే జీవులు, ఎన్నెన్నో ఉన్నాయి కదా. వీటన్నిటినీ మీరు ఒక్కసారి చూస్తే నాగరికత కలిగిన మనిషి, నాగరికత ఒకప్పుడు లేని మనిషి, ఎవరైనా సరే, ఏ కాలంలో అయినా సరే వీటిని గూర్చి ఆలోచిస్తే, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ఈ వస్తువులను మనం ఆలోచిస్తే అందులో దేవుని లక్షణాలు కనిపిస్తాయి అని వ్రాయబడింది దేవుని గ్రంథంలో. దేవుని గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది. నాగరికత కలిగి ఉన్నాము అని చెప్పుకుంటున్నారు కదా.
చిన్న చిన్న వస్తువులు తయారు చేసుకున్నారు. కొంత సాంకేతికతను ఈరోజు మనకు చూపిస్తున్నారు. గాలిలోనికి ఎగిరిపోయాం, అంతరిక్షంలోనికి వెళ్ళిపోయాం, సముద్రంలోనికి వెళ్ళిపోయాం, భూమిలోనికి వెళ్ళిపోయాం అని చెప్పుకుంటున్నారు కదా. అయితే అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత, వేలాది సంవత్సరాల తర్వాత ఈ నాగరికతను ఇప్పుడు మనిషి మనకు చూపించి, సమాజంలో మన మధ్య ఉన్నవారు మనకు చూపించి ఇది గొప్పది అంటున్నారు కదా. ఎవరి సహాయము లేకుండానే, ఎవరి యొద్ద ఆలోచన ఆయన తీసుకోకుండానే వేలాది సంవత్సరాల క్రితము, సృష్టి పుట్టిందైతే లక్షలాది సంవత్సరాల క్రితము దేవుడు వీటన్నిటినీ గొప్పవిగా తయారు చేశాడు, నిత్య శక్తి కలిగినవిగా తయారు చేశాడు, దైవత్వం కలిగినవిగా తయారు చేశాడు. అంటే ఈ నాగరికతతో మీరు పోల్చి చూచినప్పుడు దేవునిలో ఉన్నదేంటి? అది గొప్ప నాగరికత కదండి. మరి ఇది ఒకవేళ అభివృద్ధి అని మీరు అనుకుంటే దేవునిలో ఉన్నదేంటి? అది మరి గొప్ప అభివృద్ధి కదండి. సూర్యుని యొక్క పరిమాణం చూడండి, సూర్యుని యొక్క విశిష్టత చూడండి, సూర్యుని తయారీ చూడండి, సూర్యుని సృష్టి చూడండి. ఏనాడో దేవుడు దీనిని తయారు చేశాడు. భూమి యొక్క సృష్టిని చూడండి, ఏనాడో దీనిని దేవుడు తయారు చేశాడు. అందుకే అంటున్నాడు ఆయన, పరలోకంలో నుండి నా కోపం ఎందుకు వస్తుంది? ఇంత గొప్పదైన సృష్టిని చూచి దేవుని వాక్యము చేత ఆ సృష్టిలో ఉన్న నా లక్షణములను గ్రహించలేకపోతున్నాడు మనిషి, నన్ను నమ్మకలేకపోతున్నాడు మనిషి. అందుకే అతని దుర్నీతి మీద, అతని భక్తిహీనత మీద నా కోపం పరలోకంలో నుండి బయలువెడలుచున్నది అంటున్నాడు ఆయన. విచిత్రం ఏంటంటే ఈరోజు సాంకేతికతలో ముందుకు దూసుకుని వెళ్ళిపోతున్న మనిషి అప్పుడప్పుడు కొన్ని దెబ్బలు తింటున్నాడు. ఈ సాంకేతికత వల్లే. దీనివల్ల వచ్చే ఫలితాలు 100% మనిషికి మంచి చేయవు. దీనివల్ల వచ్చే ఫలితం 100% మనిషికి మంచి చేయదు. వేగంగా వెళ్ళిపోవాలనుకున్నాడు, వాహనాన్ని కనిపెట్టాడు. మరి వాహనం వెనక నుంచి ఏమొచ్చేస్తుంది? వేగంగా పొగ వచ్చేస్తుంది. ఈ పొగ మనిషికి మంచిదా? ఈ పొగను మీరు పీల్చారనుకోండి, పొగబట్టిన వారుగా మారిపోతున్నారు. కొంతకాలానికి క్యాన్సర్, కొంతకాలానికి ఊపిరితిత్తుల వ్యాధులు, కొంతకాలానికి ఆసుపత్రుల్లో మనం జాయిన్ అవ్వడాలు. స్వచ్ఛమైన మంచినీరు మనం తాగలేకపోతున్నాం, స్వచ్ఛమైన గాలిని మనం పీల్చలేకపోతున్నాం, స్వచ్ఛమైన ఆహారపు గింజలను మనం ఉడికించుకుని తినలేకపోతున్నాం, స్వచ్ఛమైన కాయగూరలు ఈరోజు మన చేతుల్లో లేవు. సాంకేతికత గొప్పదే, నాగరికత గొప్పదే. నాగరికతలో అబ్బో చాలా దూరం వెళ్ళిపోయాం అనుకుంటున్నాడు కదా మనిషి. కానీ తినడానికి కాసిన గింజలు ఉన్నాయా? త్రాగటానికి కాసిన మంచినీళ్ళు ఉన్నాయా? పీల్చడానికి కొంత గాలి ఉందా? వేసుకోవడానికి ఒక మంచి బట్ట ఉందా? చూడండి, కనీసపు అవసరతలు. వీటి విషయంలో మనిషి ఇంకా దిగజారిపోయాడు. ఇప్పుడు భయానక పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు. మరలా మనిషి ఏమంటున్నాడో తెలుసా? మరలా ప్రకృతి దగ్గరికి వెళ్ళిపోతే మంచిదేమో అనే పరిస్థితుల్లోనికి ఇప్పుడు వచ్చేసాడు. ఒక్కసారి మరలా వెనక్కి తిరిగి చూసుకుంటున్నాడు, ప్రకృతి మంచిది కదా. అందుకే చూడండి, ఈ మధ్య ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ప్రకృతి పరంగా తయారు చేయబడింది ఏదైనా ఉంటే అది మాకు ఇవ్వండి అంటున్నాడు. కెమికల్స్ కలపనివి ఏమైనా ఉంటే అవి మాకు ఇవ్వండి అంటున్నాడు. ఒక పేస్ట్ కొనుక్కోవాలంటే హెర్బల్ పేస్ట్ ఉంటే ఇవ్వండి, ఒక సబ్బు కొనుక్కోవాలంటే హెర్బల్ సబ్బు ఉంటే ఇవ్వండి, ఒక నూనె కొనుక్కోవాలంటే మంచి శుద్ధమైన నూనె, ఏది కలపని నూనె, కల్తీ లేని నూనె. కల్తీ అంటే అర్థం ఏంటి? కెమికల్ కలిపేశారని. ఏది కలపని నూనె, స్వచ్ఛముగా ఆడిన నూనె. చూసారా? మనిషి మరలా ప్రకృతి వైపు వెళుతున్నాడు. ప్రకృతి వైపు మనిషి కన్ను వెళ్ళింది. ఎందుకంటే ప్రమాదంలోనికి వెళ్ళిపోతున్నాడన్న విషయం మనిషికి అర్థమైపోయింది. నాగరికత ముసుగులో ప్రమాదంలోనికి నేను వెళ్ళిపోతున్నానన్న విషయం మనిషి అర్థం చేసుకుంటున్నాడు నెమ్మదిగా. దీనిని దేవుడు తన గ్రంథంలో ఏనాడో రాయించాడు. ఈ ప్రకృతిలో, నేను కలిగించిన స్వచ్ఛమైన ప్రకృతిలో నా లక్షణములను వెతికి నన్ను తెలుసుకోవటానికి బదులు నీవు నాగరికత పేరుతో నాకు దూరం అయిపోయి అభివృద్ధి 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 అని నువ్వు ముందుకు వెళ్ళిపోతే నీకు చివరకు మిగిలేది బొగ్గే అంటున్నాడు ఆయన, బూడిదే అంటున్నాడు ఆయన. బ్రతకలేవు నీవు, నీ బ్రతుకు దుర్భరం అయిపోతుంది అంటున్నాడు ఆయన. చూడండి, మంచి మాట చూపిస్తాను. యోబు గ్రంథం చాలా సంవత్సరాల క్రితం రాయబడిన ఒక మంచి మాట ఇది. యోబు గ్రంథం 5వ అధ్యాయం, యోబు గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం జాగ్రత్తగా చూడండి. 13వ వచనం, జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును, జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును,
కపటుల ఆలోచనను తలక్రిందులు చేయును. పరలోకమందున్న తండ్రి అనగానే వీరు ఏమనుకున్నారండి? కనిపించడు కదా, లేడు అనుకున్నారు. అసలు ఆయనను లేకుండా చేద్దాం అనుకున్నారు. ఆయన ఊసు లేకుండా, ఆయన మాట లేకుండా, ఆయన ధ్యాస లేకుండా మనుషులందరినీ టెక్నాలజీ మత్తులో, సాంకేతికత మత్తులో, నాగరికత మత్తులో ముంచేద్దాం అనుకున్నారు. కానీ దేవుడేమనుకున్నాడో తెలుసా? మీది కృత్రిమం, ఆర్టిఫిషియల్, కెమికల్. మీరు తయారు చేసింది కాదు. ప్రకృతిని మీరు తయారు చేయలేదు, నేను సృష్టించాను. అందులో నా లక్షణాలు ఉన్నాయి. ప్రకృతిలో ఏదైనా సరే మీరు పుట్టినప్పటికే ఉన్న ఈ ప్రకృతి నా వలన కలిగింది అంటున్నాడు దేవుడు. ఆ ప్రకృతిని మీరు పాడు చేయనంత వరకు అది చాలా మంచిది అంటున్నాడు దేవుడు. ఆ మాటలతోనే కదండి ప్రారంభమైంది ఆదికాండం. మంచిదైన ప్రకృతితో ప్రారంభమైంది. ప్రకృతిని అంతటిని తయారు చేసిన తర్వాత మనిషి వచ్చాడు. మనిషి వచ్చినప్పటికే ఉన్న ప్రకృతి చాలా మంచిది. మనిషి వచ్చిన తర్వాత అప్పటికే ఉన్న ప్రకృతిని మనిషి పాడు చేశాడు. ఏ పేరుతో పాడు చేస్తున్నాడు? దేవుడు లేడు అనే పేరుతో పాడు చేస్తున్నాడు. నాగరికత అనే ముసుగులో పాడు చేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, జ్ఞానులను వారి కృత్రిమములోనే, ఆర్టిఫిషియాలిటీ, న్యాచురాలిటీ కాదు, ప్రకృతి సంబంధిగా మనిషి లేడు, కృత్రిమమైన వాడుగా మనిషి మారిపోయాడు. నా నాగరికత నాకు గొప్ప అనుకుంటున్నాడు ఈరోజు మనిషి. జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును, కపటుల ఆలోచనను ఆయన తలక్రిందులు చేయును. అంటే ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకుంటున్న మనిషి ఈరోజు మరల వెనక్కి వచ్చేసాడు. తలక్రిందులైపోయాడు చూడండి, తలక్రిందులైపోయాడు. ఇప్పుడు ఏమంటున్నాడు మనిషి? స్వచ్ఛంగా ప్రకృతిలో తయారైంది, ఎవ్వరూ కలపనిది, ఏది కలపనిది నాకు కావాలి, ఉంటే ఇవ్వండి, దానికోసం ఎంత ధనాన్నైనా ఇస్తానంటున్నాడు ఈరోజు మనిషి. నేచర్, ప్రకృతి ఆలోచన తలక్రిందులైపోయింది చూడండి. ఒకవైపు కెమికల్ కలపాలి, ఒకవైపు ఒక రోజున సాంకేతికతలో నేను ముందుకు వెళుతున్నాను, నేను ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నాను, ఇది చూడటానికి బాగుంది, ఇది తినటానికి బాగుంది, ఇది త్రాగటానికి బాగుంది అనుకున్న మనిషి ఈరోజు వాటికి దూరం అయిపోతున్నాడు. వాటిని దూరంగానే ఉంచుతున్నాడు. కూల్ డ్రింక్ కావాలని ఒకానొక కాలంలో మనిషి ఊళ్ళూరాడు. ఇది మా టెక్నాలజీ. చిన్న విషయాలండి ఇవన్నీ, చిన్ని ఉదాహరణలు ఇవన్నీ మీకు అర్థమవుతాయని చెబుతున్నాను. ఈ రోజున కూల్ డ్రింక్ దూరం అయిపోయాడు. కూల్ డ్రింక్ వద్దంటున్నాడు. ఈ కూల్ డ్రింకే గనక ఒకవేళ పొలంలో కొడితే గనక పురుగులు చచ్చిపోతున్నాయి కనుక ఈ కూల్ డ్రింక్ నేను తాగితే నేను చచ్చిపోతానేమో. ఇందులో కలిపే రంగు ఏంటి, ఇందులో కలిపే వాయువు ఏంటి, ఇది ఎలా తయారు చేశారు? వాడి స్వార్థం కోసం ఈ రెండు కొంచెం ఈ సీసాడు రంగు నీళ్ళను నాకు ఇంత ధరకు అమ్ముతున్నారంటే ఇందులో ఏముంది? కృత్రిమం. చిన్న ఉదాహరణ ఇది. ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో. జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును, వారి ఆలోచన అంతా తలక్రిందులైపోతుంది. ప్రకృతిలో మానవతావాదం అనుకుని దేవుణ్ణి విడిచిపెట్టి ఈరోజు సాంకేతికత వైపు మనిషి ఒకవేళ పరుగు తీస్తే గనుక చివరికి మిగిలేదేంటో తెలుసా? తలక్రిందులైపోతాడు. మరలా వెనక్కి చూడవలసిన పరిస్థితిలోనే అతడు ఉంటాడు. కనుక దేవుడు ఆయన గ్రంథంలో వ్రాయించిన మాటల ప్రకారం మనం ఆలోచిస్తే ఆయన వైపు తిరగాలి, ఆయనను అర్థం చేసుకోవాలి. నాగరికత ఎక్కడ ప్రారంభం అవుతుందంటే దేవుని దగ్గర ప్రారంభం అవుతుంది. మరో మాట చూపిస్తాను. కృత్రిమముగా ఆలోచించే వారిని గురించి దేవుడు రాయించిన మరో మాట చూడండి. యెషయా గ్రంథము ప్రవక్త రాసినటువంటి మాట 30వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం. అందుచేత ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని. వాక్యం అనగానే ఏమనుకున్నాడు మనిషి? అదొక మతం అనుకున్నాడు, అది దైవభక్తి అనుకున్నాడు, లేనిదనుకున్నాడు, ఎవరు కల్పితముగా వ్రాసినదనుకున్నాడు. అందుకే దేవుడు తన గ్రంథంలో ఆ వాక్యమును గురించి ఏమని రాయిస్తున్నాడో చూడండి. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని చివరికి త్రోసివేసి, ఎవరో అజ్ఞానులు, ఎవరో మూర్ఖులు, ఎవరో పనికిమాలిన వారు చదువుకోవాల్సిన పుస్తకం ఇది, మేమైతే అభివృద్ధి సాధించిన వారము కనుక మాకు ఇలాంటి పుస్తకాలతో సంబంధం లేదని చెప్పి ఈరోజు సాంకేతికత వైపు పరుగు తీస్తున్నటువంటి మనిషి దీనిని త్రోసివేశాడు గనక, మీరు ఈ వాక్యమును త్రోసివేసి వద్దన్నారు గనక బలాత్కారమును, కృత్రిమమును నమ్ముకుని అట్టి వాటిని ఆధారము చేసుకున్నారు. కనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అండవలేగును, అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును.
ఒక్క క్షణంలోనే హఠాత్తుగా పడిపోయి ఒక గోడను నిర్మించుకుంటున్నారు వారు. చూడడానికి ఈ సాంకేతికత, చూడడానికి ఈ నాగరికత చాలా గొప్పదిగా అనిపించినా కనిపించినా అది ఒక్క క్షణంలోనే హఠాత్తుగా పడిపోయే జోగుతున్న గోడండి. దేనికి ఈ దోషమంతా? దేనికి? చూసారా, వాక్యము వద్దని త్రోసివేశారు గనక అదే వారి పాలిట దోషమైపోయింది. వారు కృత్రిమమును నమ్ముకున్నారు. నాగరికత ముసుగులో కృత్రిమమును నమ్ముకున్నారు. సహజంగా ఉన్న దేవుణ్ణి నమ్మలేకపోయారు, దేవుని యొద్దకు రాలేకపోయారు. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి మరొక విషయం, మానవతావాదులుగా పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన మరొక చక్కని విషయం అదేమిటంటే, అసలు మీకు ఈ నాగరికత అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి నుండి పుట్టింది. ప్రకృతి నుండి పుట్టిన వస్తువులను చూచేనా నాగరికత తయారు చేసుకున్నారు? సివిలైజేషన్లోనికి వచ్చారు, డెవలప్మెంట్ తయారు చేసుకున్నారు. ఈరోజు ఏదో ఒక శిఖరాన్ని అందుకున్నామని చెప్పుకుంటున్నారు. దీని అంతటికీ కారణం, దీని అంతటికీ పుట్టినీళ్ళు ఎక్కడా? ప్రకృతే కదా. ప్రకృతిలో నుండి వస్తువులనే కదా. మొట్టమొదటి మానవుని దగ్గర నుంచి ఇప్పటి వరకు తాను ఏది సాధించినా అది ప్రకృతిలో ఎక్కడో ఒక చోట చూచి సాధించినది. ప్రకృతిలో ఎక్కడో ఒక చోట చూచాడు. మీరు చిన్ననాడు చదువుకున్నారు గురుత్వాకర్షణ సిద్ధాంతము. దీనిని కనిపెట్టింది ఎవరు? సర్ ఐజక్ న్యూటన్. ఈ ఐజక్ న్యూటన్కి ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? అతడు యాపిల్ చెట్టు క్రింద ఉన్నాడు. యాపిల్ చెట్టు క్రింద ఉన్నప్పుడు యాపిల్ పండు యాపిల్ చెట్టు నుండి తెగిపడి క్రింద పడింది. అది పైకెందుకు వెళ్ళలేదు, లేక ప్రక్కకెందుకు వెళ్ళలేదు, అక్కడే ఎందుకు ఉండిపోలేదు, క్రింద ఎందుకు పడింది అని అతడు ఆలోచన చేశాడు. అంటే ప్రకృతిని చూచాడు, యాపిల్ చెట్టును చూచాడు. అక్కడ అతని పరిశోధన ప్రారంభమైంది. అప్పుడు అతడు గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. భూమికి ఆకర్షణ శక్తి ఉందని చెప్పాడు. యాపిల్ పండును లాక్కుంది కనుక ఆ యాపిల్ పండు భూమి మీద పడింది. గురుత్వాకర్షణ సిద్ధాంతము అన్నారు. ప్రకృతిని చూచాడా? చూచాడు. బాయిల్ నియమము, గాలికి బరువు ఉందని కనిపెట్టడం ఎలా? ప్రకృతిలో కొంత గాలిని తీసుకున్నాడు, బుడగలో ఊదాడు, గాలికి బరువు ఉందని చెప్పాడు. ఎన్నిటిని మీరు చూస్తారు? ఆర్కిమిడీస్ సిద్ధాంతాన్న, చార్లెస్ నియమాన్న, ఫ్లెమింగ్ ఎడమ చేతి సూత్రాన్న. ఎడమ చెయ్యి అంటే ప్రకృతిలో దేవుడిచ్చిన శరీరానికి ఒక ఎడమ చెయ్యి ఉంది. ఆ ఎడమ చేతి సూత్రాన్ని అతడు ప్రతిపాదించాడు. దేనిని మీరు చూడండి, ఏ శాస్త్రవేత్త దగ్గరకు మీరు వెళ్ళినా, ఏ సాంకేతికత దగ్గరకు మీరు వెళ్ళినా దానికి పుట్టినిల్లు ప్రకృతేనండి. దానికి పుట్టినిల్లు సహజత్వంలో నుంచే వచ్చిందండి. ఈ సహజత్వం, ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని మాట నుండి వచ్చింది. దేవుని వాక్యం నుండి పుట్టింది. ఈ భూమంతా దేవుని వాక్యం నుండి పుట్టిన వస్తువులతో నిండిపోయిందండి. ఈ భూమంతా వాటితోనే నిండిపోయింది. ఒక విమానాన్ని తయారు చేయాలంటే పక్షిని చూడాలి, పక్షి ఆకారాన్ని చూడాలి. పక్షికి రెక్కలు ఎలా ఉన్నాయి, పక్షి మూత ఎలా ఉంది, పక్షికి ఆ ముక్కు ఎలా ఉంది. ఈ ఆకారంలో నేను విమానాన్ని తయారు చేయాలి. భారీ ఆకారంలో ఉన్న విమానం తయారు చేయాలంటే స్ఫూర్తినిచ్చింది ఎవరన్నమాట? ఒక గ్రద్ద, ఒక చిన్ని పక్షి, లేక ఒక కాకి. ఒక బుల్లెట్ విమానం తయారు చేయాలంటే దాని మూతి అలా ఉండటానికి స్ఫూర్తినిచ్చింది ప్రకృతిలో ఉన్న జీవులే, వేగంగా పరిగెడుతున్నవే. చూసారా? దేనినైనా మీరు చూడండి, నిప్పును తయారు చేయాలంటే 2 రాళ్ళు ఘర్షణకు గురి చేయాలి, నిప్పు పుట్టింది. దీనిని ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? మేఘాలు గుద్దుకున్నాయి, ఘర్షణ పుట్టింది, వెలుగు పుట్టింది. ఆ తర్వాత నిప్పులో ఒకటి రాలింది పిడుగు రూపంలో. నేను కూడా అలాగే చేయాలి. ప్రకృతిని చూచి అన్నీ నేర్చుకున్నాడండి. ఈ ప్రకృతి ఎక్కడి నుండి పుట్టిందో మనిషి నేర్చుకోలేకపోయాడండి. నాగరికతలో దూసుకుని వెళ్ళిపోతాను అనుకుంటున్నవాడు ఈ నాగరికతకు ప్రారంభం ఏంటో తెలుసుకోలేకపోయాడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ నాగరికతకు ప్రారంభం ఎక్కడుందో, ఎవరి నుండి ఈ ప్రకృతి అంతా, ఈ సహజత్వం అంతా పుట్టిందో అక్కడ వ్రాయబడింది చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఏమంటున్నాడు? కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ప్రకృతిలో మీరు ఏదైనా చూచి నేర్చుకున్నారు కదా. ఈరోజు నాగరికత అంతా ఆ ప్రకృతిలో నుండి వచ్చింది కదా. మరి ఆ ప్రకృతి అంతా ఎవరి నుండి పుట్టిందనుకుంటున్నారు? ఎవరి వలన నిర్మింపబడింది అనుకుంటున్నారు? జీవగ్రంథంలో దానికి ఆధారం ఉంది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అనగా
కలిగి ఉన్నదంతా ఆయన వలన కలిగింది. ఆయన ఎవరు? ఆ మాటల్లో ఇంకా క్రిందికి మీరు వెళ్ళి చూస్తే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. క్రీస్తు అనగానే 2000 సంవత్సరాల క్రితం మరియ గర్భాన పుట్టి ఆ తర్వాత సిలువ వేయబడి చంపబడి అక్కడితో ముగిసిపోయింది. 33 ఏళ్ల జీవితం అండి అయింది, అంత మాత్రమేనండి అనుకోకండి. ఆయన ఆది యందు పుట్టినవాడు. ఆ మాటతోనే ఆ అధ్యాయం ప్రారంభమైంది, ఆ పుస్తకం ప్రారంభమైంది. ఎందుకంటే ఇంకా మానవులకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇంకా క్రైస్తవ సమాజంలో కూడా చాలా మందికి అర్థం కాలేదు. యోహాను సువార్త ఎలా ప్రారంభమైంది? ఆది యందు పుట్టిన వాక్యంతో ప్రారంభమైంది. యేసుక్రీస్తు ప్రస్థానం అక్కడ మనకు కనిపిస్తుంది. ఆ యేసు ఎంత గొప్పవాడో చెప్పటానికి నీ నాగరికత అంతా ఎక్కడి నుంచి పుట్టింది? ఆ యేసు దగ్గర నుండి పుట్టింది. ఆయన వలన కలిగిన ప్రకృతిలో నుండి కొన్ని వస్తువులను తీసుకొని నీవు నాగరికతను తయారు చేసుకున్నావు అంటున్నాడు దేవుడు. ఆ నాగరికతే ఈరోజు దేవుడు కనిపించకుండా చేయటానికి ఒక అడ్డుబండగా నిలిచిందా? ఆ నాగరికతే ఒక గోడగా, ఒక కోటగా మారిపోయిందా? దేవుణ్ణి కనుమరుగు చేయటానికి ఆ నాగరికత ఈరోజు నీ కళ్ళ ముందు క్రొత్త బంగారు లోకంగా కనిపిస్తుందా? కనుక జాగ్రత్త పడాలి. నీవు దుర్నీతిపరుడు అయిపోయావు, భక్తిహీనుడు అయిపోయావు గనక నాగరికత ముసుగులో నుండి నువ్వు బయటకు వస్తే దేవుడు కనిపిస్తాడు అంటున్నాడు తండ్రి. జీవవాక్యంలో నీవు చూస్తే యేసుక్రీస్తు ద్వారా కలిగిన ఈ ప్రకృతిలో నుండి నీవు కొంత తీసుకునే నాగరికత అంటున్నావు. కానీ ఆ యేసుక్రీస్తులో జీవముంది అంటున్నాడు తర్వాత మాటల్లో. ఆయనలో జీవముంది. ఆయన వలన కలిగించబడిన ప్రకృతిలో కొద్ది పదార్థాలను తీసుకుని నీవెంత నాగరికత అనుకుంటే అసలు నీవు ఆయననే తెలుసుకుంటే ఎంత నాగరికత కలిగిన వాడుగా నువ్వు మారతావు. నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? ఆయన వలన కలిగింది కేవలం భూమి మాత్రమే కాదు, ఈ సృష్టినంతా మీరు చూడండి. గ్రహాలు, నక్షత్ర మండలాలు, విశ్వం, లోకాలు, వీటన్నిటిని మీరు చూసినప్పుడు ఆయన వలన కలిగినది ఎంత? ఈ భూమితో పోల్చినప్పుడు ఆయన వలన కలిగినది అంతా చూస్తే చాలా గొప్పది, చాలా ఉన్నతమైనది, భారీ స్థాయిలో, భారీ ఆకారంలో కలిగినది. ప్రియమైన వారలారా, అందులో చిన్నది భూమి. ఆ భూమిలో ఇంకా శాస్త్రవేత్తలకు దొరకనిది చాలా ఉంది, దొరికినది చాలా తక్కువ. ఆ దొరికిన దానిలో ఇదిగో ఇది నాగరికత అనుకుంటున్నాడు మనిషి. ఆ దొరికిన దానిలో కొంత దానిని ఇదే నాగరికత, ఒక కర్మాగారాన్ని కడితే నాగరికత అనుకుంటున్నాడు. ఒక ర్యాకెట్ని తయారు చేసుకుంటే అది నాగరికత అనుకుంటున్నాడు. ఒక తుపాకీ తయారు చేసుకుంటే అది నాగరికత అనుకుంటున్నాడు. ప్రియులారా, ఈరోజు మానవ సమాజంలో కనిపిస్తున్న నాగరికత అంతా యేసుక్రీస్తు ముందు చాలా చిన్నది. ఎందుకంటే ఆయన కలిగించినది ఎంత? కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. అందుకే మానవులందరినీ నేను పిలుస్తున్నాను. మానవ జాతి అంతా మానవతావాదం కాదు, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు వాదమును నేర్చుకోండి. యేసుక్రీస్తు వాదమును చూడండి. ఆయన ఏమంటున్నాడు? ఆయన వాక్యము ద్వారా మీకు ఇస్తున్న పిలుపేంటో తెలుసా? ఈ ప్రకృతిలో ఉన్న వస్తువులన్నింటిలో మీరు దేవుని లక్షణాలను చూచి నా ద్వారా మీరు పరమ తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకోవాలి అంటున్నాడు ఆయన. ఆయన అందుకే వచ్చాడు. మానవులందరూ గొప్ప నాగరికత కలిగి దేవుణ్ణి తెలుసుకోవాలి. మీరు అనుకున్నది నాగరికత కాదు. మీరు పెట్టుకున్నారు దానికి పేరు ఇది నాగరికత అని. మీరు అనుకున్నది అభివృద్ధి కాదు, మీరు పెట్టుకున్నారు దానికి పేరు అభివృద్ధి అని. అది అభివృద్ధి కాదు. మనిషి చనిపోతే ఏం చేయాలో మీకు తెలియదు. ఒక ఐస్ బాక్స్లో శవాన్ని ఉంచగలరంతే, కానీ ఆత్మకు పట్టే గతి మీకు తెలియదు. ఆత్మ జాడ మీకు తెలియదు. ఆత్మ ఎటు వెళ్ళిందో మీకు తెలియదు. ఆత్మ వెళ్ళబోయే ప్రదేశం ఏంటో, లోకం ఏంటో మీకు తెలియదు. దానిని మీరు ఇంకా సాధించలేదు. ఎప్పటికీ మీరు దానిని సాధించలేరు. లోకపు నాగరికత ముసుగులో మీరు ఉండిపోతే చావుతో మీ ప్రస్థానం ముగింపబడుతుంది. మనిషి మరణంతో మీ యొక్క ఆలోచన అంతా ముగింపబడుతుంది. ఆ తర్వాత మీరు మాట్లాడలేరు. మనిషి బ్రతుకున్నంత వరకు మీరు ఏం మాట్లాడినా. కానీ నాగరికత అంటే ఏంటో తెలుసా? అభివృద్ధి అంటే ఏంటో తెలుసా? అనాగరికులైపోయిన నాగరికత కలిగిన మనుషులారా, నాగరికత అంటే ఏంటో ముందు నిజంగా తెలుసుకోండి. యేసుక్రీస్తు దగ్గరకు మనం వస్తే ఆయన నాగరికత అంటే ఏంటో తెలియజేస్తున్నాడు. నీ కన్న తండ్రిని నీవు తెలుసుకోవటం నాగరికత. ఆ తండ్రి నుండి వచ్చిన వాక్యము నుండి అర్థం చేసుకోవటం నాగరికత. ఆ వాక్యమును పరిశోధించి లోతుకు వెళ్ళి అందులో ఉన్న గూఢార్థములన్నిటిని అర్థం చేసుకొని నీ బ్రతుకును ఆ వాక్యములకు తగ్గట్టుగా మలుచుకోవటం నాగరికత.
నీ చుట్టూ ఉన్న నీ సహోదరులను ప్రేమించటం నాగరికత. నీ సహోదరుల కొరకు ప్రాణం పెట్టేటంతగా నీవు బ్రతకటం నాగరికత. నీవు దేవుని కొరకు కార్యక్రమాలన్నిటినీ నెరవేర్చి పూర్తి చేసి ఈ తరువును చాలించి దేవుని పిలుపుని అందుకుని వెళ్ళి ఒక మహాలోకాన్ని సంపాదించటం నాగరికత. నాగరికత ఇందులో ఇమిడి ఉంది నాగరికత అంతా. అంతేగాని కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి వస్తువులలో లేదు నాగరికత. అది కాదు నాగరికత. అది కాదు నాగరికత. మొదటి శతాబ్దంలో ఒక మంచి సందర్భంలో ఇలాంటి సందర్భాన్ని గూర్చి, ఇలాంటి మాటలను గూర్చి దేవుడు వ్రాయించాడు. కొంతమంది మనుషులు ఒక విధంగా ఆలోచిస్తున్నారు, మరికొంతమంది మనుషులు మరో విధంగా ఆలోచిస్తున్నారు. కానీ ఇద్దరి ఆలోచనలు దేవునికి భిన్నమే. దేవుని యొద్దకు వారు రాలేకపోతున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుంచి యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చి వెళ్ళిన తర్వాత ఆయనను గూర్చిన జ్ఞానం పరిపూర్ణమవుతున్నటువంటి సందర్భంలో మనుషులందరూ నాగరికతను నేర్చుకోవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు, నిజమైన అభివృద్ధి అంటే ఏంటో మనుషులు తెలుసుకోవలసిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక జాతి ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారో చూడండి, మరొక జాతి ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారో చూడండి. దానిని గూర్చి దైవ గ్రంథంలో రాయబడింది. ఈ రోజున్న ప్రజలు కూడా అలాగే ఉన్నారు అని చెప్పుకోవటంలో సిగ్గేస్తుంది. ఎందుకంటే ఎన్నో వేల సంవత్సరాలు గతించినా ఇంకా ప్రజల యొక్క స్థితి, మానసిక స్థితి ఇంకా మారలేదు. నేనే గొప్ప అనుకునే తత్వం, నేను సాధించినది చూడండి ఔరా అనుకునేటువంటి మనస్సు, తమ్మును కలిగించిన కన్నతండ్రిని తెలుసుకోలేనటువంటి దుర్నీతి, భక్తిహీనత. చూడండి ఆనాటి ప్రజలు ఎలా ఉన్నారో. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు. యూదులు ఎలా ఉన్నారో చూడండి. యేసుక్రీస్తును తెలుసుకొని గొప్ప నాగరికత కలిగి అభివృద్ధిలో వీరు ముందుకు వెళ్ళాలి, తమ ఆత్మను వారు రక్షించుకోవాలి, సమాజంలో ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. అదేనండి అభివృద్ధి అంటేని. ఏంటి అభివృద్ధి అంటే? ఏంటి నాగరికత అంటే? ఏదో గొప్ప వస్తువును తయారు చేసి పక్కన ఉన్న వాడిని పొడి చేయటమా? ఏదో ఒక ర్యాకెట్ను ఆకాశంలోనికి పంపించి చిన్నపిల్లలను చెరిచేయటమా? ఏదో ఒక చిన్న పరికరాన్ని కనిపెట్టి అధికారం కోసం కొట్లాడుకోవటమా? కుట్ర చేసుకోవటమా? ప్రభుత్వాన్ని పడగొట్టుకోవటమా? పార్టీలు మారిపోవటమా? ప్రజల కోసం సేవ చేయవలసినటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు వ్యాపారం చేయటమా? రాజకీయంతో వ్యాపారం చేయటమా? ఇదేమైనా వ్యాపారమా? సేవ కదా. రాజకీయం అంటే సేవ కదా. ఒకవైపు అన్ని పరిస్థితులలో, అన్ని రంగాలలో దిగజారిపోతున్నటువంటి మనిషి అభివృద్ధి 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 అనుకుంటున్నాడు. ఏదో ఒక చిన్న వస్తువు కనిపెట్టి, ఏదో ఒక చిన్న వస్తువు కనిపెట్టి వీడికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్, కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్, లిటరేచర్లో నోబెల్ ప్రైజ్. నోబెల్ ప్రైజ్ అంటే ఏంటి? నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇస్తున్నావు? గొప్పవాడిని చెప్పడానికి, సమాజంలో గొప్పవాడిని చెప్పడానికి. ఎందుకు గొప్పవాడు? ఏ విషయంలో గొప్పవాడు? ఇతడు ఫలానా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడండి, ఇతడు ఒక వస్తువును కనిపెట్టాడండి, ఇతడు ఒక పరికరాన్ని తయారు చేశాడండి. ఇది అభివృద్ధా? ఈ విషయంలో నోబెల్ ప్రైజ్ ఇచ్చి అతన్ని గొప్ప చేస్తే సమాజం అంతా వారి వైపు చూచి నేను కూడా నోబెల్ ప్రైజ్ తెచ్చుకోవడానికి బాగా కష్టపడి చదవాలి, ఏదో ఒక చిన్న పరికరం నేను తయారు చేయాలి అనుకుంటున్నాడే తప్ప ఆత్మజ్ఞానాన్ని నేను సంపాదించాలి, ఆత్మ విషయంలో నేను గొప్పవాడిని కావాలి, సమాజంలో ఒక మంచి పౌరునిగా జీవించాలి, దేవుని కుమారునిగా బ్రతకాలి, మరణించిన తర్వాత మహాలోకాన్ని సాధించుకోవాలి అని ఏ మనిషి అయినా బ్రతికేలా చేస్తున్నారా? ఏ మనిషి అయినా అలా ఆలోచించే విధంగా ఉన్నాడా? ఆనాటి యూదుల వలె, ఆనాటి గ్రీసు దేశస్థుల వలె ఈరోజు కూడా అనేక మంది మనుషులు ఉన్నారు. యూదులు సూచక క్రియలు అడుగుచున్నారు. యూదులు సూచక క్రియలు అడుగుచున్నారు. తమ కళ్ళ ముందు ఏదైనా ఒక అద్భుతం చేయమని, తమ కళ్ళ ముందు ఏదైనా ఒక మ్యాజిక్ చేయమని, అప్పుడు దేవుని నమ్ముతామంటూ దేవుని దగ్గరకు అందుకే వస్తున్నారు. ఒకవేళ సూచక్రియ జరగకపోతే దేవుడు లేడంటారు. యూదులు సూచక క్రియ చేయమని అడుగుచున్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. లోక సంబంధమైన జ్ఞానం మాకు కావాలంటూ, సిద్ధాంతాలు ప్రతిపాదించుకోవాలంటూ, నాగరికత పెంచుకోవాలంటూ, అభివృద్ధి సాధించాలంటూ గ్రీసు దేశస్థులు, ఆనాటి గ్రీసు దేశస్థులే మనం చదువుకుంటున్నాం. గ్రీకు తత్వవేత్త
గ్రీసు దేశంలో పుట్టినటువంటి శాస్త్రవేత్తలు, పితామహులు వారిడే కదండి చదువుకుంటున్నారు. ఎక్కువ శాతం అందులోంచి వచ్చిన వారే శాస్త్రవేత్తలుగా పిలువబడిన వారందరూ గ్రీసు దేశం నుంచి వచ్చిన వారే. వారి జ్ఞానం ఎలా ఉందో చూడండి, వారి బుద్ధి ఎలా ఉందో చూడండి, వారు దేనిని వెతుకుచున్నారో చూడండి. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుచున్నారు. అయితే ప్రారంభ శతాబ్దంలో ఉన్న మేము పౌలుగా, శీలగా, బర్నబాగా, పేతురుగా, యోహానుగా, యాకోబుగా ఉన్నటువంటి వీరందరూ, యేసుక్రీస్తుని నిజముగా అర్థం చేసుకున్నటువంటి వీరందరూ పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏమంటున్నారు చూడండి, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. అదేంటండి? సూచక క్రియలు అడిగిన యూదులను పక్కన పెట్టి, జ్ఞానమును వెతుకుచున్న గ్రీసు దేశస్తులను పక్కన పెట్టి, వీరు వెంటనే ఏమంటున్నారు? మీరు జ్ఞానమును వెతుకుతున్నారు, మీరు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు, మీరు మానవతావాదులుగా మారిపోతున్నారు, మీరు మాకు మేమే గొప్ప అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేమేమి చేస్తున్నామో తెలుసా? అందరికంటే గొప్పదైన దానిని మేము పరిశోధిస్తున్నాము, మేము తెలుసుకుంటున్నాము, మేము ప్రకటిస్తున్నాము అంటున్నాడు పౌలు. ఇలాంటి యూదులున్న పరిస్థితులలో, ఇలాంటి గ్రీసు దేశస్తులున్న పరిస్థితులలో, ఇలాంటి మానవతావాదులు ఉన్నటువంటి సమాజంలో మేమేం చేస్తున్నామో తెలుసా? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఈయనతో దానికి పోలికేంటండి? సూచక క్రియలు చేయమని అడిగిన యూదులకు ఈ సందర్భానికి పోలికేంటండి? జ్ఞానమును వెతుకుచున్న గ్రీసు దేశస్తులకు ఈ సందర్భానికి సారూప్యత ఏంటండి? ఉందండి, సారూప్యత ఉంది. ఏంటంటే ఆ సారూప్యత, ఏంటంటే ఆ పోలిక? మీరు వెతుకుచున్న ప్రతి దానికంటే ఉన్నతమైన వాడు సిలువ వేయబడిన క్రీస్తు. మీరు అభివృద్ధిని వెతుకుచున్నారా? నాగరికతను వెతుకుచున్నారా? సమాజంలో ఇంకేదైనా వెతుకుచున్నారా? చిన్ని చిన్ని వాటిని వెతుక్కుంటున్నారా? ధనాన్ని, అధికారాన్ని, లోక సంబంధమైనటువంటి సుఖాలను మీరు వెతుక్కుంటున్నారా? అన్నిటికంటే ఉన్నతమైన వాడు సిలువ వేయబడిన క్రీస్తు. ఎందుకంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయననే మీరు కలిగి ఉంటే ఇదంతా అందులోనిదే కదా. ఒక సూచక క్రియ అందులోనిదే. లోక సంబంధమైన జ్ఞానమంతా ఆయన దగ్గర నుండి వచ్చిందే, ఆయన కలిగించిన ప్రకృతిలో నుండి తయారు చేయబడిందే. ఇంకేదైనా సుఖాన్ని ఈ భూమి మీద మీరు కోరుకుంటే అదంతా ఆయన నుండి వచ్చిందే కదా. ఆయన వలన కలిగిన ప్రకృతిలో నుండి తీయబడినదే కదా. జాగ్రత్తగా ఆలోచిస్తున్నారా? ఈ మానవ సమాజం అంతా సిలువ వేయబడిన క్రీస్తును విడిచిపెట్టి ఆ క్రీస్తుని వలన కలిగిన చిన్ని చిన్ని వాటి కొరకు పరుగు తీస్తుంది, దేవునికి దూరం అయిపోతుంది. నాగరికత కలిగి ఉన్నామని చెప్పుకుంటుంది, అనాగరికులుగానే మిగిలిపోతున్నారు. నిజమైన నాగరికత ఎక్కడ ప్రారంభం అవుతుందో చూడండి. సిలువ వేయబడిన క్రీస్తు పాదముల దగ్గర ప్రారంభం అవుతుంది. నిజమైన నాగరికత అక్కడ ప్రారంభం అవుతుంది. నిజముగా మీరు సిలువ వేయబడిన క్రీస్తును తెలుసుకొని ఆయనను అంగీకరించి ఆయనను మీరు ప్రకటిస్తే అప్పుడు మీరు నాగరికత కలిగిన వారుగా మారతారు. చెబుతాను, ఆ నాగరికత కలిగి ఉండటం వలన సమాజానికి జరిగే మేలేంటో చెబుతాను. ఈరోజు మీకు సమాజానికి జరిగే మేలేంటో మీకు చెబుతాను. క్రింది మాటలు చూడండి. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. సమాజంలో ఎవరికి ఈయన అర్థం కాలేదు. కొందరికైతే ఆటంకం, కొందరికైతే వెరితనం. కొందరికి ఆటంకం, కొందరికి అడ్డుబండ, కొందరికైతే వెరితనం, కొందరికి హాస్యాస్పదం. యేసుక్రీస్త హాస్యం, అవహేళన. అర్థం కాక, లోతులకు అర్థం కాక, ఆయనను గూర్చినటువంటి పూర్తి వివరం ఇంకా తెలియక, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదన్న జ్ఞానం వారికి లేక, కొందరికి ఆటంకముగా, కొందరికి హాస్యాస్పదంగా ఉన్నాడు, వెరితనంగా ఉన్నాడు. అయితే యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికి, ఎవరైతే ఆయన దగ్గరకు వెళతారో, ఎవరైతే ఆయనను అర్థం చేసుకుంటారో, ఎవరైతే రక్షణకై పరిశోధన అంటూ పరితపిస్తారో, ఎవరైతే సిలువ వేయబడిన క్రీస్తును అర్థం చేసుకుంటారో, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచిస్తూ దైవత్వమును, నిత్యశక్తిని తెలుసుకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తును నిజంగా అర్థం చేసుకుంటారో వారికి, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు.
దేవుని శక్తి, దేవుని జ్ఞానము. ఎంత గొప్పది దేవుని శక్తి, ఎంత గొప్పది దేవుని జ్ఞానము. ఈ భూమి మీద చిన్న సంగతిని నీవు జ్ఞానము అనుకుంటున్నావు, ఒక చిన్న సూత్రాన్ని నీవు జ్ఞానం అనుకుంటున్నావు, ఒక చిన్న శక్తిని శక్తి అనుకుంటున్నావు. కొండ మీద నుంచి నీరు కిందకి పెడితే ఆ నీటిని గూర్చి మనిషి ఆశ్చర్యపోయి ఆ నీటి నుండి శక్తిని తెచ్చుకోవాలనుకుంటాడు, ఆ నీటి నుండి కరెంటు తయారు చేసుకోవాలనుకుంటాడు. చిన్ని శక్తి అండి అది, చాలా చిన్న శక్తి. ఒక మైదానంలో వేగంగా గాలులు వీస్తుంటే అక్కడ బ్లేడ్లు కలిగినటువంటి ఫ్యాన్ పెట్టాలనుకుంటాడు, ఆ ఫ్యాన్ నుంచి విద్యుత్ తయారు చేసుకోవాలనుకుంటాడు. చిన్ని శక్తి అండి అది. ఎండ బాగా కాస్తుంది కనుక సోలార్ పలకలు తయారు చేసుకోవాలనుకుంటాడు, పలకలన్నీ పేర్చేస్తాడు, దానికి చిన్న వైర్ తగిలిస్తాడు, బ్యాటరీ కలిపేస్తాడు, కొంత శక్తిని తయారు చేసుకుంటాడు. చిన్ని శక్తి అండి అది, చిన్ని శక్తి అండి అది. దేవుని శక్తి మీకు అర్థమైందా? దేవుని శక్తిని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవుని శక్తి పరిమాణం ఎంతో మీకు తెలుసా? ఒక తుఫాను కలిగినప్పుడు వచ్చే శక్తి, దేవుని శక్తిని మీరు చూడండి, ఆ శక్తి ఎంత భయంకరంగా ఉంటుందో. నాగరికత నాగరికత, అభివృద్ధి అభివృద్ధి అనుకుంటూ అన్ని కట్టుకుంటారు జాగ్రత్తగా. మేడ మీద మేడ కట్టుకుంటారు, అద్దాల మేడలు కట్టుకుంటారు, థియేటర్లు కట్టుకుంటారు, ఆకాశ హర్మ్యానాలు కట్టుకుంటారు, మంచి మంచి భవంతులు కట్టుకుంటారు. ఒక చిన్న తుఫానుతో అంతా శ్మశానం అయిపోతుంది. చిన్న తుఫాను చాలు. ఇప్పుడే రీసెంట్గా వచ్చింది శ్రీకాకుళానికి తిత్లీ తుఫాను. పేరు చూస్తారు ఎలా ఉందో? మనుషులు పెట్టుకున్న పేరు తిత్లీ తుఫాను. శ్మశానం చేసేసింది. చెట్లు ఎక్కడికక్కడ పడిపోయాయి, కరెంటు స్తంభాలు ఎక్కడికక్కడ పడిపోయాయి, ప్రజలందరూ ఆగ్రహానికి లోనవుతున్నారు. ఒక్క రాత్రి కొన్ని గంటల సేపు వచ్చినటువంటి ఒక తుఫాను, ఒక బలమైన గాలి, ఆ శక్తికి మనిషి నిలవలేకపోయాడు. ఎంతో అభివృద్ధి 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 అనుకుంటూ మేము కరెంటు తయారు చేసేసుకున్నాము, మేము మొక్కలు నాటేసాం, చెట్లు అయిపోయాయి, వేగంగా చెట్లు సంపాదించేసుకున్నాము, రోడ్లు వేసేసుకున్నాము, ఇల్లు కట్టేసుకున్నాము అనుకుంటున్నాం కదా. ఇదంతా నాగరికత అనుకుని ఆ నాగరికత ముసుగులో దేవుడిని మర్చిపోయాం కదా మనం. అందుకే దేవుడు ఒక్కసారి చిన్ని గాలిని పంపించాడు. ఇది చాలా చిన్న శక్తి ఆయన దృష్టికి. ఆ శక్తి రాగానే అది మనకు పెద్ద శక్తి అయిపోయింది. ఆ శక్తి మనలను శ్మశానంగా మార్చేసింది, మన ప్రాంతాలను శ్మశానాలుగా మార్చేసింది. మరలా ఇప్పుడు దాన్ని నిర్మించుకోవాలంటే చాలా సమయం పట్టేస్తుంది. అది చాలా చిన్న ఉదాహరణ, చిన్ని ప్రాంతానికి సంబంధించిన ఉదాహరణ అది. అదే అన్ని ప్రాంతాలకు వచ్చేస్తే, అదే గంటల సేపు కాకుండా రోజుల వ్యవధిలో అది వచ్చేస్తే మనిషి ఉండలేడు కదా. అందుకే దేవుడు తన కోపాన్ని ఇంకా ఆపుకుంటున్నాడు, పరలోకంలో నుండి తన ఉగ్రతను ఇంకా ఆపుకుంటున్నాడు. కొంతే పంపిస్తున్నాడు, మనుషులు ఇంకా అర్థం చేసుకోవాలని, ఆలోచిస్తారని, దేవుని గ్రంథం దగ్గరకు వస్తారని. సిలువ వేయబడిన క్రీస్తులో ఉన్న దేవుని జ్ఞానము, దేవుని శక్తిని తక్కువగా అంచనా వేయకండి. మీరు తయారు చేసుకున్న, మీరు నిర్మించుకున్న జ్ఞానము పెద్ద జ్ఞానము, గొప్ప జ్ఞానము అని భూతత్వంలో దానిని చూడకండి. అది చాలా చిన్నది, అది చాలా చిన్నది. దేవుని జ్ఞానము చాలా భయంకరమైనది. ఆ జ్ఞానములో నుండి పుట్టినవే ఇవన్నీ. సర్వ ప్రకృతి, మీరు కూడా అందులోనే ఉన్నారు. ఒక మనిషిగా మీరు కూడా అందులోనే మిళితమై ఉన్నారు. మీరందరూ సర్వము ఆ జ్ఞానములో నుండి వచ్చినదే. కనుక సిలువ వేయబడిన క్రీస్తును మీరు తెలుసుకుంటే, ఆ క్రీస్తును అర్థం చేసుకుని ఆయనను మీరు ప్రకటిస్తే, ఆయన మీకు పూర్తిగా అర్థమైతే, దేవుని జ్ఞానము, దేవుని శక్తి మీకు అర్థమవుతుంది. నిజంగా మీకు అర్థమైనప్పుడు ఏది నాగరికత మీరే చెప్పేస్తారు. ఏది నాగరికత? మీరు తయారు చేసుకున్నది నాగరికత, దేవుడు తయారు చేసినది నాగరికత. దేవుని దగ్గర ఉన్నది నాగరికత, మీ దగ్గర ఉన్నది నాగరికత, మీరే చెప్పేస్తారు. అందుకే సిలువ వేయబడిన క్రీస్తు దగ్గరకు మీరు రండి. ఆ క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఇంకా మీరు దీనిని వెరితనమే అనుకుంటారా? అయితే చూడండి ఏమంటున్నాడు దేవుడు. ఇంకా మీరు దీనిని వెరితనమే అనుకుంటే దేవుడు రాయించిన మాట చూడండి, 25వ వచనం. దేవుని వెర్రితనము, మీరు వెర్రితనం అనుకుంటున్నారు కదా దేవునిది. దేవుని మాటలు ప్రకటించుకుంటున్నారండి, దేవుని వాక్యం చెప్పుకుంటున్నారండి, ఇదంతా వారి వెర్రితనం అండి, వారు పిచ్చండి అనుకుంటున్నారు కదా. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే, నీది నాగరికత అని నీవు అనుకుంటున్నావు, నీది జ్ఞానం అని నీవు అనుకుంటున్నావు. అయితే ఆ దేవుని వెర్రితనము నీ జ్ఞానము కంటే జ్ఞానము కలది. నీ జ్ఞానాన్ని మించినది. ఒక్క రోజులో నీ జ్ఞానం అంతటిని నేలమట్టం చేయగలిగిన మహాజ్ఞానం అది. అందుకే నీ జ్ఞానము
దేవునిది వెర్రితనం అనుకుంటే ఆ వెర్రితనము రెండు ఒక చోట పెట్టి చూస్తే నీ జ్ఞానము కంటే దేవుని వెర్రితనము జ్ఞానము కలది, బలము కలది. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. నీవే బలం అనుకుంటున్నావు, నీవే ఎన్నిటినో కట్టగలను అనుకుంటున్నావు. నీవు మానవతావాదిని, నేను మానవతావాదిని, నాకు ఎదురు లేదనుకుంటున్నావు. నాదే నాగరికత అనుకుంటున్నావు, నాదే బలం అనుకుంటున్నావు. అలా అయితే దేవునిది బలహీనతే అనుకుంటే నీ బలము కంటే దేవుని బలహీనతే బలమైనది. కనుక నీవు జాగ్రత్తగా ఇప్పుడు ఆలోచన చెయ్యి అంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఆలోచన చెయ్యి అంటున్నాడు దేవుడు. క్రీస్తును చూడగానే ఆయన వెర్రితనంగా కనిపిస్తున్నాడు. క్రీస్తును చూడగానే ఆయన బలహీనుడిగా కనిపిస్తున్నాడు. క్రీస్తును చూడగానే ఇదేదో ఒక మతం అనుకుని తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు మనిషి. మరలా సాంకేతికత వైపు వెళ్ళిపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు మరలా, నాది వెర్రితనమే అయితే నీ జ్ఞానం కంటే నా వెర్రితనమే జ్ఞానం కలిగింది. నాది బలహీనత అయితే నీ బలం కంటే నా బలహీనతే బలమైనది. ఒక్కసారి మరలా ఆలోచించు. దేవుని కోపానికి బలైపోయే ముందు ఒక్కసారి మరలా ఈ చిట్ట చివరి పిలుపుని అందుకుని ఆలోచన చెయ్యి. మానవతావాదం కాదు, దైవత్వం వైపు ఒక్కసారి చూడు. నిన్ను నీవే నమ్ముకుంటే నీవు నాశనం అయిపోతావు. నీవు పరమందున్న తండ్రిని నమ్మితే బ్రతికింపబడతావు. మరలా చెబుతున్నాను, నిన్ను నీవే నమ్ముకుంటే, నీ చేతుల కష్టార్జితాన్ని నీవు నమ్ముకొని, నీ మేధస్సును నీవు నమ్ముకొని, ప్రకృతిపై ఆధారపడి వేటిలో కొన్నిటిని తయారు చేసుకుని నిన్ను నీవు గొప్ప చేసుకుని నిన్ను నీవే నమ్ముకుంటే చివరికి నువ్వు మోసపోతావు. కానీ దేవుని వాక్యం మీద నీవు ఆధారపడి, దేవుని వాక్యమును నీవు పూర్తిగా అంగీకరించి పరమందున్న తండ్రిపై ఆధారపడితే నిన్ను నీవు బ్రతికించుకుంటావు, మోసంలో నుండి బయటపడతావు. ఏంటండి, మమ్మును మేము నమ్ముకుంటే మేము మోసపోతామా? దేవుని నమ్మితే మేము రక్షింపబడతామా? ఏంటండి ఇదేదో నమ్మటానికి సహజంగా లేదు. మమ్మును మేము నమ్ముకుంటే ఎందుకు మేము నాశనం అవుతాం? మమ్మును మేము నమ్ముకుంటే, మా బలం మీద మేము ఆధారపడితే ఎందుకు నాశనం అయిపోతాం? మాలో ఏం మంచి లేదా, మాలో మంచితనం లేదా అని ప్రశ్నిస్తే దేవుడు చెబుతున్నాడు మరలా సమాధానాన్ని. నిన్ను నీవు నమ్ముకున్నప్పుడు నీలో నుండి ఏమొస్తాయి బయటికి? ఒక మనిషిలో నుండి బయటకు తీసుకుని రాగలిగితే ఏమొస్తాయి బయటికి? ప్రకృతి సంబంధమైన మనిషి, దేవుని నాగరికతను నమ్మలేని మనిషి, తాను సృష్టించుకున్న దానిని నాగరికత అనుకుంటూ అనాగరికుడిగా మిగిలిపోయిన మనిషి. నిన్ను నీవు నమ్ముకుంటే చివరికి మిగిలేదేంటి? ఒక సగటు మనిషిలో నుంచి ఈరోజు సమాజంలో బయటపడేదేంటి? చూడండి, రాయబడిన చక్కని సంగతిని చూపిస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయము. మనిషి నమ్ముకుంటే ఏం జరుగుతుందో, ఏం వస్తుందో చెబుతున్నాడు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు, సిలువ వేయబడిన యేసుక్రీస్తే ఆయన బ్రతికి ఉన్నప్పుడు చెప్పిన మాటది. దేవుని జ్ఞానం పలుకుతున్న గొప్ప సంగతిది. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం నుంచి, మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం నుంచి, మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. నిన్ను నీవు నమ్ముకుంటే, నీవే గొప్పవాడు అనుకుంటే, నీవు సంపాదించినది, నీవు తయారు చేసినది ఈరోజు నీ కంటికి గొప్పదిగా కనిపిస్తే, దేవుడు నీ కనుమరుగైపోతే, నీవు దేవుని మీద ఆధారపడకపోతే, దేవుని వాక్యమును వద్దని నీవు త్రోసివేస్తే నీ నుండి పుట్టేదేంటి? నీలో నుండి బయటకు వచ్చేదేంటి? గర్వం, అసూయ ఎలాంటివి వస్తున్నాయో చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం నుంచి, నీవు అపవిత్రుడు అవుతున్నావంటే దానికి కారణం ఏంటో తెలుసా? నిన్ను నీవు నమ్ముకున్నావు. నీలో నుండి వచ్చేదే నిన్ను అపవిత్రపరుస్తుంది. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. చూడండి ఎన్నొచ్చాయో. నిన్ను నీవు నమ్ముకుంటే ఓ మానవతావాది, నిన్ను నీవు నమ్ముకుంటే, దేవుడి మీద ఆధారపడకపోతే ఎన్నొచ్చాయో చూడు నీ నుండి. ఒక్కొక్కడికి ఒక్కొక్కడి నుంచి ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇదంతా మంచా? ఈ సమాజాన్ని ఉద్ధరించేదా? అందుకే చూడండి, న్యూస్ మీడియా అంతా దేనితో నిండిపోయిందో. బ్రేకింగ్ న్యూస్. ఎప్పుడు బ్రేకింగ్ న్యూసే. ఏంటో బ్రేకింగ్ న్యూస్? మనిషి మంచోడుగా మారిపోయాడు అనేది బ్రేకింగ్ న్యూస్ కాదు. మనిషి విజ్ఞానవంతుడైపోయాడు అనేది బ్రేకింగ్ న్యూస్ కాదు.
మనిషి దేవుని కుమారుడిగా బ్రతుకుతున్నాడు అనేది బ్రేకింగ్ న్యూస్ కాదు. మనిషి మరలా దేవుడి వైపు తిరిగిపోయాడు, అది బ్రేకింగ్ న్యూస్ కాదు. అలాంటి బ్రేకింగ్ న్యూస్లు మనకి ఎప్పటికీ వినిపించవు, ఎప్పుడు మనం వాటిని చూడలేమిక. సమాజం అంతా చెడుతో నిండిపోయింది. సమాజంలో ఉన్న ప్రతి మనిషి తనకు తానే గొప్పవాడు అనుకుంటున్నాడు. తనలో నుండి పుట్టేవేంటో చూడండి, అతి భయంకరమైనవి. మనిషిలో నుండి పుట్టేవేంటో చూడండి, వాటితో నిండిపోలేదా అండి ఈరోజు సమాజం? వాటితో నిండిపోలేదా? ఒక సగటు మనిషిలో నుండి ఏం బయటకు వస్తుందో చూడండి. ఇలాంటి వాటిని ముందుగానే దేవుడు రాయించాడండి. మనుషులు ఈ విధంగా మారిపోతారని దేవుడు ఎప్పుడు రాయించాడండి? నిన్ను నీవు నమ్ముకుంటే, నీ జ్ఞానం మీద నీవు ఆధారపడితే, నీ స్వశక్తి మీద నీవు ఆధారపడితే నీవెలా మారిపోతావు? చివరికి నీ నుండి వచ్చేవేంటి? నీవు సమాజానికి ఇచ్చేవేంటి? వస్తువులతో పాటు ఇవి కూడా ఇస్తున్నావు నువ్వు. సాంకేతికత విషయంలో నేను తారాస్థాయిని అందుకుంటున్నానని చెబుతున్నావు కదా, నేరాల విషయంలో కూడా తారాస్థాయిని అందుకుంటున్నావు. చెడుతనం విషయంలో కూడా నీవు చాలా గొప్పవాడు అయిపోయావు. మరి అది పట్టించుకోవటం లేదా? అది పట్టింపుకు రావటం లేదా? చెడుతనం అంటే అలా జరుగుతూనే ఉంటుందండి, మాకు డెవలప్మెంట్ ముఖ్యమండి అనుకుంటే నేను ఎవరు బాగు చేయలేడుక, పాతాళానికి జారిపోతావు నీవు. అందుకే దేవుని వాక్యం వైపు నువ్వు మొగ్గితే, దేవుని వైపు నీవు తిరిగితే దేవుడు చక్కని జ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. నీ డెవలప్మెంట్ నీ దగ్గర ఉంచుకో, కానీ దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉండు, అప్పుడు రెండు పొందుతావు కదా. ప్రియమైన వారలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడు మన మంచిని కోరి చెబుతున్నటువంటి మాటలు ఇవన్నీ. నాగరికత పొందండి, అభివృద్ధిని కొనసాగించండి, కానీ కన్న తండ్రి అయిన దేవుణ్ణి మాత్రం మీరు పక్కన పెట్టకండి. మీ కన్న తండ్రి అయిన దేవుణ్ణి మాత్రం మీరు పక్కన పెట్టకండి. సిలువ వేయబడిన క్రీస్తులో ఉన్న మహాజ్ఞానమును మీరు అర్థం చేసుకోండి, తెలుసుకోండి అంటున్నాడు. ఒకవేళ మనిషి తన్ను తాను నమ్ముకుంటే, మనిషిలో నుండి వచ్చేవి ఇవన్నీ అయితే, ఈ సమాజానికి మనిషి వీటిని ఇవ్వగలిగితే చుట్టూ ఉన్న సమాజం పాడైపోదా? చుట్టూ ఉన్న సమాజం బ్రతకగలదా? చూడండి ఏమంటున్నాడు? లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? చూడండి, ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయటకు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన వారితో చెప్పాడు. ఈ చెడ్డవన్నీ మనుషుని లోపల నుండి బయటకు వెళ్ళి మనుషుని అపవిత్రపరుస్తున్నాయి. నీవు సాంకేతికత విషయంలో ఎంత గొప్పవాడవైనా నీవు అపవిత్రుడవైతే దాని వలన ప్రయోజనం ఏంటి? అభివృద్ధి విషయంలో నీవు చాలా గొప్పవాడవే నిజమే, కానీ నీవు అపవిత్రుడవైతే ఉపయోగం ఏంటి? అపరిశుద్ధుడవైతే ప్రయోజనం ఏంటి? అదే దేవుడు ప్రశ్నిస్తున్న ప్రశ్న. నీవు గొప్పవాడు కావాలని దేవుడు కూడా కోరుకున్నాడు. అందుకే ప్రకృతిలో నీకు అనుకూలంగా అన్నిటినీ ముందే తయారు చేసి ఇచ్చాడు. నీవు వీటన్నిటిలో గొప్పతనాన్ని సాధిస్తావని, వీటన్నిటిలో నువ్వు ముందుకు వెళతావని, వీటన్నిటిని ఉపయోగించుకుని నీ బ్రతుకును సుఖవంతంగా తయారు చేసుకుంటావని, దానికి అనుకూలంగానే దేవుడు ముందుగా క్రీస్తు ద్వారా ప్రకృతిని తయారు చేసి మన చేతుల్లో పెట్టాడు. నీ అభివృద్ధిని ఆయన ఆటంకపరచలేదు, కానీ ఆ అభివృద్ధి నీ దృష్టిలో దేవుడవ్వకూడదు. ఆ అభివృద్ధి కలిగించటానికి నీ చేతులకు ఇవ్వబడిన ఈ ప్రకృతిని సృష్టించిన కన్న తండ్రి అయిన దేవుడు నీ దృష్టిలో గొప్పవాడవ్వాలి. ఆయనను తెలుసుకోవటానికి ఈ ప్రకృతిని నీ ఒక్కసారి మంచి దృష్టితో చూడాలి. నిత్యశక్తి, దేవత్వము నీవు ఆలోచన చేయాలి. సిలువ వేయబడిన క్రీస్తుని నీవు అర్థం చేసుకున్నప్పుడు ఆ జ్ఞానము, ఆ శక్తి నీకు అర్థమవుతాయి. అప్పుడు నీవు మంచి నాగరికత కలిగిన వాడవుగా, గొప్ప నాగరికత కలిగిన వాడవుగా, నిజమైన నాగరికత కలిగిన వాడవుగా మారిపోతావు. లేదంటే నాగరికత ముసుగులో ఇంకా అనాగరికుడుగానే మిగిలిపోతావు. మంచి నిర్ణయం తీసుకోండి. మానవతావాదులందరూ మరొక్కసారి ఆలోచన చేయండి. దైవత్వం వైపు మీరు మొగ్గకపోతే, దైవత్వాన్ని మీరు ఆలోచన చేయకపోతే, దేవుడికి మీరు దగ్గర కాలేకపోతే దుర్నీతి పరులుగానే మిగిలిపోతారు, భక్తిహీనులుగానే మిగిలిపోతారు. దాని వలన మీకు ప్రయోజనమేమీ లేదు. మీ నుండి అన్ని చెడ్డవే సమాజంలోనికి వస్తాయి, మిమ్మును సమాజాన్ని అపవిత్రపరుస్తాయి. మంచి నిర్ణయం తీసుకోండి, పవిత్రులుగా మారండి, దేవుని వాక్యాన్ని స్వీకరించండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ జ్ఞాన సంపద కొరకు
మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాము. సమాజంలో ఎందరో తాము పుట్టిన దగ్గర నుంచి తాము బ్రతుకుతున్న కాలమంతా మీకు దూరం అయిపోతూ తండ్రి వారి చుట్టూ కనిపిస్తున్న ఈ అభివృద్ధిని, ఈ సాంకేతికతను, ఈ నాగరికతను చూచి మోసపోయి ఇదే దేవుడు అనుకుంటూ, ఇదే గొప్పది అనుకుంటూ నాయన ఒక భయంకరమైన ముసుగులో అపవిత్రులుగా మారిపోతున్నారు. వారి నుండి చెడ్డవాటిని తీసుకుని వచ్చి సమాజాన్ని, వారిని అపవిత్రం చేసుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో మీ జీవవాక్యము చేత ఈ సమాజాన్ని మరలా పిలిచి ఈ వాక్యములో రాయబడిన దానిని మీరు వివరించి శ్రేష్టమైన మీ జ్ఞానమును తెలియజేసినందుకు మీకు వందనములు తండ్రి. విన్నవారు, మార్పు నొందినవారు, మీ చిత్తాన్ని గ్రహించిన వారు నిజమైన నాగరికత కలిగిన మనుషులుగా మారిపోతారు. ఆ నాగరికతలో కొనసాగి మీ కుమారులుగా జీవించి సిలువ వేయబడిన క్రీస్తును తెలుసుకొని పరలోకానికి అర్హులుగా మార్చబడతారు. తండ్రి, అటువంటి అవకాశం విన్నవారిలో ఏ ఒక్కరూ చేజార్చుకోకుండా తండ్రి మంచి నిర్ణయం తీసుకునగలుగుటకు వారికి సహాయం చేయండి. తండ్రి, సమాజమంతా వారు నమ్ముకున్న దానిని బలం అనుకుంది, వారు నమ్ముకున్న దానిని జ్ఞానం అనుకుంది. తండ్రి, నిజమైన జ్ఞానము, నిజమైన శక్తి మీ గ్రంథంలో కనిపిస్తున్నప్పుడు తండ్రి ఇది మాకు దొరికిన ఒక వరముగా భావిస్తూ దీనిని చేజెక్కించుకున్న మేము మా జీవితకాలం అంతా దీనితో పాటు కొనసాగి అనేక మందికి దీనిని పరిచయం చేయగలిగే భాగ్యం కల్పించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. మా ప్రార్థనా విన్నపములన్నింటినీ మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా పరలోకమందున మీ సన్నిధికి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.